హాయ్ ఫ్రెండ్స్, మినీ వ్లాగ్స్ బై వీకి స్వాగతం. ఈరోజు మేము ఒక అందమైన ప్రశాంతమైన దేవాలయాన్ని చూడబోతున్నాం. ఈ దేవాలయం ఒక పేరు తుల్జారాంబాగ్ దేవాలయం. చూడండి ఫ్రెండ్స్, ఎంట్రన్స్లో ఒక అందమైన వినాయకుడిని పెట్టారు, చిన్ని వినాయకుడిని. ఒకవేళ ఆపోజిట్లో కనుక చూస్తే ఇక్కడ శివదేవుడిని కూడా పెట్టారు. ఇక్కడ భక్తులు నిత్యం శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. అదే మనం ఒకవేళ శివరాత్రి రోజు వచ్చామనుకోండి, ఇక్కడ ఒక పెద్ద క్యూ ఉంటుంది, అభిషేకం చేస్తూ ఉంటారు జనాలు. ఈ టెంపుల్ ఒక గజస్తంభం ఇదే అండి. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో. ఫుల్ గ్రీనరీ అండి, కూల్గా ఫ్రెష్గా ఉంటుంది. సిటీలో ఇలాంటి ప్రదేశం దొరికితే ఇంకా అంతే అండి సంతోషం. ఇప్పుడు మేము దేవాలయం లోపలికి వచ్చాము. ఇక్కడ చాలా కామ్గా ఉంది, బెల్ సౌండ్ వినిపిస్తూ ఉంది, అందరూ పూజ చేస్తూ ఉన్నారు. నేను కూడా ఒక చిన్న ప్రేయర్ చేసుకున్నాను. టెంపుల్లో ఇంకో 4 టెంపుల్స్ని యాడ్ చేశారండి. ఒకటి దుర్గామాత, రెండవది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, మూడవది శ్రీ సత్యనారాయణ స్వామి గారి టెంపుల్, నాలుగవది లక్ష్మీదేవి అండి. మా ఇంట్లో వాళ్ళు ఏ ఫెస్టివల్ వచ్చినా ఈ టెంపుల్కే వస్తామండి. ఎందుకంటే ఈ టెంపుల్కి వస్తే దాదాపుగా 10 దేవుళ్ళని మీరు ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు. తుల్జారాంబాగ్ దేవాలయం నాకు చాలా నచ్చుతుందండి. మీరు ఈ వీడియోని ఇష్టపడితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మినీ వ్లాగ్స్ బై వీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ టెంపుల్ ఎంత అందంగా ఉందో. ఇటు చూడండి, ఎంత అందంగా ఉంటుందంటే చుట్టూ గ్రీనరీ, నీట్ కన్స్ట్రక్టెడ్ అండ్ చాలా బాగుంటుందండి. మీరు కనుక ఈ ప్రదేశానికి వచ్చారనుకోండి, డెఫినెట్గా చెప్తున్నానండి, చాలా పీస్ఫుల్గా మీకు ఉంటుంది ఆ రోజు మొత్తం. చూడండి ఎంత పెద్ద చెట్టు ఉంటుందో. నాకు తెలిసి దాదాపుగా ఇది ఒక 100 years ఓల్డ్ చెట్టు అని అయి ఉండొచ్చు. ఈ ప్లేస్లో కార్తీక దీపం, బ్రహ్మముడి ఇలాంటి పెద్ద పెద్ద సీరియల్స్ షూటింగ్స్ కూడా జరిగాయండి. అండ్ చెప్పాలి అంటే ఇది ఒక షూటింగ్ స్పాట్ అండి ఆల్మోస్ట్ ఆల్ సీరియల్స్కి. ఇప్పుడు మీరు చూస్తున్న కోనేరు కార్తీక దీపం సీరియల్ 1లో సాంగ్లో ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.